రైట్. బీజేపీ మాజీ అధ్యక్షుడు అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రాబోయే తరాలకు చరిత్ర అందించడానికి ఏ ప్రభుత్వం కృషి చేస్తున్నది, ఏ పార్టీ కృషి చేస్తున్నదో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ ఇద్దరు మహానుభావులను ఆదర్శంగా తీసుకొని ముందుకు అని చెప్పి ముందుకు సాగుతూ ఉన్నాం. దాంతోపాటు ఉన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మోడీ బియ్యం సరఫరా చేస్తున్నారు. మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అన్ని రేషన్ షాపులలో మోడీ బియ్యాన్ని తీసుకోవడానికి ప్రజలు బారులు తిరుగుతున్నారు. మోడీ గారిని ఎప్పుడు మర్చిపోం, మోడీ గారు మాకు అందిస్తున్న బియ్యాన్ని ఎప్పుడు మర్చిపోం అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మంది పెళ్లిలకు పోయి మంగళాతలు పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలు, చేయని నాటకాలు ఇవ్వాలి. ఇక ఉన్న డ్రామాలను ఆడుతున్నారు. ఇక వీళ్ళని చూసి ఆ వీధి నాటకాలు కల్చర్ని కాపాడడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం వీధి నాటకాలు చాలామంది కళాకారులు వేస్తూ ఉంటారు. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూసి. అరే మోడీ గారి బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాకంటే ఎక్కువ నాటకాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీధి నాటకాలు చేసే కళాకారులను మైమరిపించే విధంగా కాంగ్రెస్ పార్టీలు నటిస్తలేరు, జీవిస్తున్నారు. బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పేరు చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వడ్ల కొనుగోలుకు సంబంధించి క్లారిటీ ఇస్తున్నా. వడ్ల కొనుగోలుకు సంబంధించి ప్రతి సీజన్కు 10,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 2 సీజన్లు కలిపి ప్రతి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము వడ్ల కొనుగోలు విషయంలో 20,000 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రానికి. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి, 2 సీజన్లు కలిపి. ఒక్క సీజన్ 10,000 కోట్ల రూపాయలు. ఇలా 2021, 2022లో 21,629 కోట్ల 48 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. 2022, 2023లో 19,335 కోట్ల 66 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 2023, 2024లో 20,998 కోట్ల 88 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టింది. 2024, 2025లో ఒక్క వానాకాలం సీజన్కే 12,516 కోట్ల 50 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేసింది. 36,15,000 మెట్రిక్ టన్నుల బియ్యానికి సేకరించడం. ఇంకా సంవత్సరం యాసంగి బాకీ ఉంది. క్వింటాల్కు ఎంఎస్పి 2,203 రూపాయలను క్వింటాల్ ఎంఎస్పి రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దీంతోపాటు మార్కెట్ ఫీజు, ఈ శుద్ధి తాడు, గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ ఫీజు, డ్రైయేజు, మెయింటెనెన్సు, మిల్లింగు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఛార్జీలు కానీ హ్యాండ్లింగ్ ఛార్జీలతో పాటు వీళ్ళు అప్పు తీసుకొస్తే దానికి మిత్తి కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది. దీని ప్రకారము ఒక్క కిలోకు 37 రూపాయలు గల కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 37 రూపాయలు ఖర్చు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఒక కిలోకు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసేది కేవలం 10 రూపాయలే. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు, ఒక్కొక్క రేషన్ కార్డుకు మోడీ గారి బియ్యంకి ఇచ్చేదానికి 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం